వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి బేగం బజార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ డిపో 1 కు చెందిన ఆర్టీసీ బస్సు దిల్సుఖ్ నగర్ నుండి కర్ణాటక బీదర్ కు ప్రయాణికులతో వెళ్తుండగా గౌలిగూడ ప్రాంతానికి చెందిన వంశీ, రాహుల్, అనిరుద్ధులు ఒకే బైక్ పై ఏంజే మార్కెట్ సిగ్నల్ వద్ద చేరుకోగానే వెనుక నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ కు తాకడంతో ముగ్గురు కింద పడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైన యువకులు బస్సులోకి ఎక్కి డ్రైవర్ లక్ష్మయ్యపై దాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన కండక్టర్ అంజమ్మపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో డ్రైవర్, కండక్టర్ కు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి నుండి యువకులు బైక్ పై పరారయ్యారు. దీంతో బాధిత డ్రైవర్, కండక్టర్ బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బేగం బజార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులు వంశీ, రాహుల్ ను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరొక యువకుడు అనిరుద్ధ్ పరారీలో ఉన్నట్లు బేగం బజార్ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు.